మస్తనే సంజునాయక్ అప్డేట్స్ చూస్తే తెలంగాణ సోదరిమణులకు మంత్రి సీతక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రారంభమైందని సీతక్క చెప్పారు. అలాగే రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ పెట్రోల్ బంకులు, ఐకేపీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తూ అభివృద్ధి చెందడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క చెప్పారు. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు మహిళలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఎక్కడ అడిగితే మహిళలు అక్కడ వాళ్లకు బ్యాంకర్స్ వచ్చి లైన్ కడుతున్నారు. మనం పోయి ఎక్కడన్నా బ్యాంకులలో ఇండివిజువల్ అడుగుతూ ఇస్తలేదు. మహిళా సంఘం అంటే ఎంత లోనైనా ఇస్తా ఉన్నారు. అది మహిళలు సాధించిన నమ్మకం, విశ్వాసం మీ వెనుక ప్రభుత్వం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనకు 10,000 కావాలన్నా డబుల్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజు ఒక్కొక్కరు 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం సాధించేటువంటి విజయం. వాస్తవానికి చేతిలో 4 రూపాయలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ గౌరవం కూడా దొరుకుతుంది. మనకు నచ్చినట్టుగా నచ్చింది కొనుక్కోవచ్చు. పిల్లలకి పెట్టుబడి పెట్టి చదివించి ప్రయోజకులుగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వడ్డీ లేని రుణాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు పెట్రోల్ బంకులు పెట్టుకుంటున్నారు. అదే విధంగా గ్యాస్ కానీ పాడి ఊర్లలో అయితే ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్స్ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. కుట్టు మిషన్లు కూడా ఇస్తూ బట్టలు కుట్టే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో కూడా మనము బట్టలు ఇస్తా ఉన్నాం, పిల్లలకు యూనిఫామ్ ఇస్తా ఉన్నాం. అది కూడా మన మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తా ఉన్నాం. వాళ్ళకు 4 రూపాయలు మిగులుతాయి. ఇట్లా ఏ అవకాశం ఉన్నా మహిళలకు బాగా జరగాలనే మరి కోరుకునేటువంటి ప్రభుత్వం. కాబట్టి దాంతో పాటు మహిళా సంఘంలో ఉండే సభ్యురాలికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పెట్టినాం. మనం ఇన్సూరెన్స్ అనేది ఏదన్నా యాక్సిడెంట్ అవుతుంది, ఓ కరెంట్ షాక్ కొడుతుంది, లేకుంటే ఊర్లలో చెరువుల కాడిపోయిన అన్నపడి చనిపోవచ్చు, పాము గుట్టవచ్చు, తేలు గుట్టవచ్చు. ఇట్లా ఎవరైనా చనిపోతే ఆమె మన మహిళా సంఘం సభ్యురాలు కుటుంబం అనాథ కుటుంబం కాకూడదని